ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మానవుడికి, ప్రతి వారికి నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు, అందరికీ ఎవరికి వారే దేహంతో నేనున్నాను అన్న భావన, అన్న ఆలోచన, అన్న తలంపు, అన్న సంకల్పం సహజంగా ఉంది. నేను ఉన్నాను అనే అనుభవ వాక్యమే స్వయం అనుభవం. ఇక్కడ ఏం చెప్తున్నాను నిర్గుణ చైతన్య? నేను ఉన్నాను అనే అనుభవ వాక్యాన్ని మాత్రమే, స్వానుభూతిగా ఉన్న దాన్ని మాత్రమే స్వయంగా గమనించే సాక్షి చైతన్య సన్నిధానంలోనే, స్వయంగా జ్ఞానంతో, స్వయం జ్ఞాన ప్రకాశంతోనే, స్వయం స్మృతితోనే, స్వయం శబ్దంతో, భావంతో నేనున్నాననే కదుగుతూ నిరంతరం పరిణామం పొందుతూ, అంటే నేను నిరంతరం చలనంతో గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణాలతోనే స్వయంగా నేను ఉన్నాను అనే అనుభవ వాక్యం. ఇది కాదన్న వారు లేరు. వాదాలు, తర్కాలు, శాస్త్రాలు, ప్రమాణాలు ఉన్నా లేకపోయినా నిర్వివాదాంశం విశ్వజనీయమైనది. విశ్వం అంతా ఒప్పుకోవాలి. ఆకాశం ఉన్నది, ఆకాశంగా ఉన్నదనే విషయం మానవులతో పాటు జంతువులు వాటి భాష తెలుస్తాయి. ఆకాశం ఎలా ఉంది? నక్షత్రాలతో, సూర్యుడు, చంద్రుడితో, గెలాక్సీతో చెప్తారు. కరెక్టే. ది స్కై ఈజ్ బ్లూ అంటే ఆకాశం బ్లూగా ఉందని చెప్తే, బ్లూగా ఉంటే మరి ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇక్కడ వాతావరణ పరిస్థితుల్లో, అంటే కంటికి కనబడేటువంటి నామరూపాలతో క్షణ మారేటువంటి అణువుతో, ధాతువుతో, తత్సరేణువుతో, పరమాలతో అత్యంత సూక్ష్మంగా స్థూలంగా ద్రవ్యరాశి ఉంది. ద్రవ్యం అన్న, వస్తువులన్నా, జీవులు అంతా పదార్థమే. నేను పదార్థం, నిద్ర పదార్థం, కల పదార్థం, దేహం పదార్థం, అజ్ఞానం, జ్ఞానం, అహంకారం, అసలు అన్ని పదార్థ లక్షణాలు ఏమిటి? తను తాను గుర్తించి, తను తాను తెలుసుకుని, తను తాను గమనించే లక్షణం పదార్థానికి లేదు. దేనికి ఉంది? తెలివికి ఉంది. అని తెలివి అన్నా, జ్ఞానం అన్నా, స్పృహ అన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియస్ అన్నా, ఆలోచన అన్నా, సంకల్పం అన్నా, స్పందన అన్నా, భావన అన్నా ఒకటే. దీనికి ఏముంటుంది? తను తాను గమనించే లక్షణం స్వయం గమనిక అనే స్వయం సాక్షిత్వం. అది ఎలాంటిది అంటే, మ్యాగ్నెట్కి కరెంట్కి రెండు కలిస్తే ఎలా ఉంటుంది? మ్యాగ్నెట్కి ఏముంటుంది? గురుత్వాకర్షణ శక్తి. కరెంట్కి ఏముంటుంది? చేయబడితే ఏమవుతుంది? లాగేస్తుంది. భూమికి మ్యాగ్నెటిక్ శక్తి ఉందా లేదా? ఉంది. అంటే భూమి కక్షాల్లో ఎవరు ఎగిరినా ఏ పదార్థాన్ని నెల మీద పడిపోతుందా? అప్పుడు భూమిని ఆశ్రయించి తిరిగే గోళాలన్నీ అట్రాక్షన్, ఆకర్షణ తిరుగుతాగా, దాని నుంచి తప్పించుకుని కింద పడతాయి. ఆ భూమి ఆకర్షణ, కరెంటు, పల్లి అపరిమిత శక్తులతో పదార్థం ఉన్నది. కానీ తను తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణం మాత్రం లేదు. పంచభూతాల్లో ఆకాశం పేరు ఎవరు పెట్టారు? మిగతా పేర్లు వాయు కణాలు, అగ్ని కణాలు, జల కణాలు, జిగురు కణాలు, మట్టి కణాలు, మెటల్స్, నాన్ మెటల్స్, నిర్జీవం, సజీవం, ఇవన్నీ ఎవరు పెట్టారు? కాబట్టి సృష్టి అనాది అని విషయం, అనుభవం అనాది అని విషయం, అన్నవాడు అనాది. నేను ఉన్నానే, నేనే స్పందన నీకు ఎప్పుడు వచ్చింది? అలా కళ్ళు మూసుకున్నా తెలిసిన స్పృహ ఉన్నది అని నాకు స్ఫురిస్తుంది. ఉండేప్పటికీ ఈ లోపల నొప్పి వచ్చింది. నొప్పి ఉందని నొప్పి మాట్లాడదుగా. నరం కానీ, కండరం కానీ, ఇది కానీ, దానిలో ఉన్న సప్తధాతు, రక్తం ఏది మాట్లాడాలి. కానీ నొప్పి రాగానే నొప్పిని కనబడతా లేదా? నాకు స్ఫురించిన ఏంటి? గమనించాను అర్థం. నొప్పి వచ్చింది ఇక్కడ, నొప్పి పోటు రచలి అంటే స్ఫురించుట అంట. ఇవి మాట్లాడు అంటే నీకు స్ఫురించే లక్షణం స్పందన ఉంది. ప్రతి స్పందన కూడా నీకు ఉంది. కారణం ఏంటి? వినేవాడివి, చెప్పేవాడి, గమనించేవాడి, నేను అన్నవాడి, అనేక నేనుతో ఉన్న సృష్టి మొత్తం కూడా నీవే. నీకు వేరుగా రెండవ నేను లేదు, నీకు వేరుగా రెండవ శబ్దం లేదు, నీకు వేరుగా వేరుగా జ్ఞానానికి జ్ఞానం, తెలివికి జ్ఞాపకానికి జ్ఞాపకం, అనుకు రెండోది లేదు, ఒకటి లేదు, పరిపూర్ణం. కనుకనే పరిపూర్ణమైన ఉనికితో, సత్తు, చిత్, తెలివి లక్ష్యంతో, స్పృహతో, ఆలోచనతో, గమనించే లక్ష్యంతో, సాక్షి చైతన్యంతో, అపరిమిత శక్తులతో తాను స్థిరంగా ఉన్నాడు. ఆ స్థిరం గోడ స్థిరంగా ఉందన్నాడు, ఉండదు. పరమాణు రూపం అయిపోతుంది. భూమి స్థిరం కాదు, గెలాక్సీ స్థిరం కాదు. స్థిరంగా ఉండేది మనకు తెలిసినంతలో చెప్పడానికి ఆకాశమే. ఆకాశం వ్యాకోచం చేయట్లేదు. ఆకాశం అవకాశంలో ఉండబట్టే ఈ పరమాణువులన్నీ
తల్లి గర్భంలో దాని పైన టిత్ అంటారు ఇలాగా వస్తాయి, దానిలో కాలు బిళ్ళలు వస్తాయి, 14 బిళ్ళలు వస్తుంది. అవన్నీ ఒకే చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా, అట్లాగా కూర్పు వచ్చింది. ఇక్కడ ఆకాశం అనేటువంటి నీ శరీర గర్భంలో ఈ సృష్టి స్థితి